చంద్రబాబు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు జగన్ అన్న ఎక్కినా బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అసలు ఏమైనా చేరాయా? ఏం చేరలా, అసలు ఏమి రాల. మాకు జగన్ అన్న వచ్చినాకే మాకు బాగుంది. బాబు ఉన్నప్పుడు చాలా నష్టపోయాం. ఎందువలనంట పేదవాళ్ళని కనిపెట్టలా. కమ్మ వాళ్ళని చూసుకున్నాడు, కమ్మ రెడ్డి వాళ్ళని చూసుకున్నాడు, పేదవాళ్ళని చూడలా. ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఒరిజినల్గా ఉంది ప్రభుత్వం. జగన్ ఇన్ని పథకాలు పెట్టాడు, రాంగ్ అన్న చంద్రబాబు వస్తే జగన్ కింద ఎక్కువ పథకాలు ఇస్తాడు. మరి ఎలా ఇస్తాడు? దాన్ని ఎలా నేను అంటున్నా అదే సార్, ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు జగన్ తప్పు చేశాడు, నవరత్న పథకాలు పెట్టాడు, జగన్ తప్పు చేశాడు, ఆయన ఇవ్వలేకపోతున్నాడు అంటున్నారు. రేపు ఈయన ఎక్కడి నుంచి ఇవ్వగలడు? ఈయనకి ఏమన్నా పైనుంచి ఏమన్నా ఫండ్ సపరేట్గా వస్తుంది? ఏం రాదు కదా, వీటిలోనే రావాలి. ఇప్పుడు పరిశ్రమలు రావట్లేదు అన్నారు. ఒకసారి చూడండి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో మన రాష్ట్రానికి. పరిశ్రమలు రావట్లేదు అనే మాటే కానివ్వండి, పరిశ్రమలు వచ్చినాయి చెప్పలేదే. చెప్పడానికి ఇప్పుడు వచ్చే పథకాలు జనాలకు కానీ అప్పుడు పరిస్థితి పథకాలంటే ఇప్పుడు వెళ్ళి ఏ కౌన్సిలర్లో ఆ పంచాయతీ ప్రెసిడెంట్లో ఎవరినో కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మనం పని చేయించుకోవాలి. సార్ ఎలా సార్ నాకు ఈ పని చేసి పెట్టండి, ఆయన ఇంటి చుట్టూ తిప్పుకొని నాకు అవి కావాలి నాకు ఈ కావాలనేవాడు. ఇవాళ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఏ పథకం కావాలన్నా, మనకి ఏది కావాలనుకున్నవాడు సచివాలయంకి వెళ్ళిపోవటం, అక్కడ అడగటం, అన్ని బోర్డు మీద ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. మీకు ఏం రాబోయే అక్కడ నెంబర్కి డైల్ చేసినా కానీ స్పందిస్తారు. వాదన ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టడం కానీ, ఇది అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అటు వాళ్ళు అట్లా చేస్తుంది, రౌడీ రాజ్యం అయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు జగన్ అంటారు. గతంలో ఎన్నో హత్యలు జరిగినాయి సార్. అంటే అప్పుడు ఎప్పుడు మనకేం జరగలేదా? మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి, అప్పుడు జరిగినాయి. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు చెప్తున్నాను. గతంలో కూడా ఎన్నో హత్యలు జరిగినాయి, హత్య రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరగట్లేదు, ఏ రాష్ట్రంలో జరగట్లేదు హత్యల రాజకీయాలు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాదు ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళని చెప్పుకోవడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. దాన్ని ఏంటంటే మనం ఉపదత్తంలో చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజమే కావాలనుకుంటారు తెలియని వాళ్ళు. ఎక్కడ జరగట్లేదు సార్, ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు జరుగుతుంది. ఆయన ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏం చెప్తారంటే ఈయన మీద చెప్తారు, ఈయన ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆయన మీద చెప్తారు. ఇది కామన్గా జరుగుతూ ఉండేది సార్, ఎక్కడైనా కానీ జరిగేది అది. లేకపోతే ఏం లేదు సార్. చెప్పండి సార్. ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? నాకైతే ఏమీ రాలేదు అయినప్పుడు. ఆ బాబు గారి దండం పెట్టుకుంటున్నాను. చంద్రబాబు లేవు, అసలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. మరి చంద్రబాబు అంటున్నాడు జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయింది అంటున్నారు. దాని గురించి ఎట్లా నాశనం అయింది? కరోనా టైంలో కూడా ఆయన డబ్బులు అందరికి ఇచ్చాడు. ఈయనైతే మామూలుగా చేతులు ఎత్తేసేవాడు. అది చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పథకాలు అవి? అప్పుడు ఇన్ని పథకాలు లేవు కదా, తక్కువ కదా. మరి ఇప్పుడు వాలంటీర్లు బాగా చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ? అప్పుడు ఇవన్నీ ఆడండి పథకాలు ఇలా ఆడండి. అప్పుడు ఇప్పుడు జగన్ వచ్చినాక పథకాలు అన్నీ వచ్చింది. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిందని చంద్రబాబు అంటారు. దాని గురించి మీ అభిప్రాయం? అనుకుంటారు కొంతవరకు అంటుంటారు, అంతేగాని బాగానే ఉందా? బాగానే ఉంది, ఇప్పుడు పాలన బాగుంది. మరి రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నారు. మరి జగన్ వచ్చిన తర్వాత ప్రతిపక్షం అప్పుల పాలైందంటే ఇప్పుడు జనాలందరికి ఇచ్చాయన్నీ. అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు? ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వేలు ఇన్ని ఇస్తున్నాడు. మరి చంద్రబాబు అప్పుడు ఎవరికి ఏమి లేదు, అప్పుడు ఆ డబ్బు అంతా ఏం చేశాడు? ఇప్పుడు రాజధాని అప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? ఇవన్నీ ఏమి లేవు, అప్పుడు ఏమి లేవు. మరి జగన్ వచ్చిన తర్వాత రౌడీజం పెరిగిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి చంద్రబాబు అంటారు. దాని గురించి మీ అభిప్రాయం? ఆయన ఏదో అంటుంటాడు, ఆయన టైంలో కూడా జరిగింది కదా ఇవన్నీ ఎందుకు. మరి అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం అంటుంటాడు, అప్పుల పాలు అయింది అని అనుకుంటా ఏం చేస్తాడు ఆయన? ఇదిలో అధికారంలో లేడు కదా, ప్రతిపక్షం కదా అంటాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. పథకాలు వచ్చాయి అప్పుడు ఎలా? పథకాలు ఏమంత రాలేదండి. ఏదో అప్పుడు 710 రూపాయలు ఎవరికో వచ్చాయి, అందరికి రాల. ఇవాళ ఇంటింటికి ముసలి 60 ఏళ్ళు దాటినంటే పథకం వచ్చేసినట్టే. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ? చంద్రబాబు ఉన్నప్పుడు మేము తిరిగిలాగా చచ్చిపోయేవాళ్ళం అండి. ఆ ఎంఆర్ఓ చుట్టూరు వీటికి చుట్టూరు. ఇప్పుడు మన ఇంటికి వచ్చి అన్ని పనులు చేసేస్తున్నారు, జరిగిపోతున్నాయి. మరి రాష్ట్రం అప్పుల పాలు చేశారు జగన్ అని కూడా అంటున్నారు. దానిపైన ఆయన ఏమి ఇవ్వకుండా అప్పుల పాలు చేశాడు కదా ఆయన కూడా. మరి దానికి ఏంది? ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చి కొద్దిగా సరే అప్పులు చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన అంతా అప్పులు చేశాడు కదా. మరి ఆయన కూడా మరి తాత్కాలికమైన రాజధాని ఒకటి కట్టి మరి ఇవన్నీ ఎందుకు అనవసరంగా మరి కట్టాడు, ఇవన్నీ అనవసరంగా మరి అప్పులు చేశాడు. ఇప్పుడు ఈయన జనానికి ఎత్తున్నాడండి. జనం వాస్తవంగా అయితే ఆ టైంలో చంద్రబాబు కూడా అన్నది నేను ఇంకా బాగా చేసేవాడిని. ఏం చేసేది? మాటలుగానో చేతలకు తేడా ఉండలా. ఇప్పుడు ఈయన ప్రాక్టికల్గా చేశాడండి. పేదలను గమనించాడు, పంపించాడు. అసలు ఆ మూమెంట్లో
చంద్రబాబు ఉంటే చాలామంది చచ్చేవాళ్ళు ఇంకంతే నన్ను అడిగితే చచ్చిపోయేవాళ్ళే మన ఇంకా బెటర్ చేసే భోజనం లేక కానీ ఏమండి చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా వచ్చే పథకాలు అప్పుడు లేదండి, మేము అసలు దేనికి బాధ్యులం కూడా కాదు. ఇప్పుడైతే ఏమైనా వచ్చే పథకాలు అప్పుడు ఎలా ఇన్ని పథకాలు లేవు చంద్రబాబు ఆయన ఉన్నప్పుడు అయితే. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అప్పులు చేసాడు, ఎవరికి ఇచ్చాడు డబ్బులు ఎవరికి లేదు కదా. చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా ఉండే పథకాలు కానీ అప్పుడు ఆయన పాలన కానీ ఎలా ఆయన పాలనలో మనకి పెద్ద జనానికి పెద్ద తృప్తిగా ఏమి అనిపించలా, ఎవరేమీ అనిపించలా. అప్పులు పాలైపోయింది రాష్ట్రం అని కూడా అంటున్నారు. దానిపైన అప్పులు పాలైందంటే మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మరి ఆ అప్పులు ఎక్కువ తెచ్చాడుగా. ఏం చేశాడు? అంత డబ్బు ఎవరికి ఇచ్చాడు? ఇంత డబ్బు ఏం చేశాడు? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన అప్పులకి జనానికి ఇచ్చిన డబ్బులకి లెక్క చూడమనండి. ఆయన తెచ్చిన అప్పులకి లెక్క చూసి ఎవరికి పెట్టాడో చెప్పమనండి. అంతే, పబ్లిక్ కనపడుతుంది. అప్పు తెచ్చినట్టు అవతల కనపడుతుంది కదా జనానికి ఇచ్చినట్టు. నువ్వు అప్పు తెచ్చావు, ఏం చేసావు చెప్పు? ఎడిపోయింది. ఏమిచ్చావు? నువ్వు ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసావు? ఆ అప్పులన్నీ నువ్వు చేసిన అప్పులు ఈయన తీరుతున్నాడు. అయినా కానీ మళ్ళీ జనానికి ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చింది లేదు ఒకళ్ళకి. రేషన్ కార్డులు మొత్తం తీసేసావు. మళ్ళీ ఈయన వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాడు. ఇది వీళ్ళకి లేదన్న వాడికల్లా అన్ని పథకాలు ఇస్తున్నాడు. మరి చంద్రబాబు ఉన్న ఈ 14 ఏళ్ళలో ఆయన ఏమైనా చేశారు పథకాలు కానీ? ఆయన చేసింది ఏమి లేదు, ఏం లేదు. పలానా వాళ్ళు అందుకున్నారు ఇట్లా ఏం లేదు, ఆయన చేసింది ఏమి లేదు. వాళ్ళని చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా పథకాలు వచ్చాయి? అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కొన్ని వచ్చినాయి, కొన్ని ఆగిపోయినాయి. ఆయన వచ్చినప్పుడు అప్పుడు అందరికీ సమంగా వచ్చాయా? సమానంగా వచ్చాయంటే నా వరకు నాకే రాలా. నేనేం చెప్పి విజయవాడ ఆడకు కూడా బొమ్మ ఉన్నారు. ఏది రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వంతు వచ్చింది. రెండోసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వచ్చింది. మూడోసారి లేదు. రాకపోతేలకు ఏంది రాదని కాగితాలను తీసుకొని పోతే విజయవాడ బొమ్మ ఉన్నారు. అక్కడ ఆఫీస్ కాడకపోతే మేమేం చేసామన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన ఇయ్యలేదుగా. అప్పుడు అప్పులు చేయలేదా? అప్పుడు లేవు అప్పులు. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా అప్పులు ఉండేగా. ఈయన జనానికి ఇచ్చి అప్పులు చేశాడు, ఆయన ఎవరికి ఇవ్వకుండా అప్పులు చేశాడుగా. మరి దాని గురించి మనం ఏమనుకుందాం? మరి ఈ డబ్బులు ఏమైనా మిగలాలిగా మరి ఆయన దగ్గర? జనాలకి ఈయనప్పుడు జనానికి ఇచ్చే డబ్బులన్నీ ఆయన దగ్గర మిగలాలిగా. మరి ఆయన అప్పే చూపించాడుగా. కొన్ని హౌసింగ్ లోన్లు ఆపాడు, ఫీజు రిమర్మెంట్ ఆపాడు. మరి జగన్ వచ్చి పూర్తి చేసుకున్నాడుగా. సీనియర్ రామారావు గారు ఉన్నట్టయితే మరి మహానుభావుడు మరి ఉండన్నాళ్ళు మంచి పనులు చేశాడు, బాగానే చేశాడు. రామారావే సీనియర్. ఇప్పుడు రామారావు గురించి అన్నారు కాబట్టి ఆయన పార్టీ పెట్టారు, ఆయన పెట్టింది నడిపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి స్టాండర్డ్స్ అదే లెవెల్లో ఉన్నాయా? అది ఎలా ఉంది టీడీపీ పరిస్థితి? మార్పులు ఉంటున్నాయి. ఇక ఆయన అన్నమాట చేసుకుంటూ పోయాడు. ఆ ట్యాంకుల విషయం కానీ, బస్ స్టాండింగ్లు కానీ, ఈ మండలాలు కానీ చిరస్థాయికి నిలబడేవి. మద్యపాన నిషేధం అన్నాడు కానీ చేయలేకపోయారుగా. సీనియర్ అదే ఆయన అన్నాడు. మరి ఒకసారిగా తీసేయలేరు. చంద్రబాబు నాయుడు వచ్చినాక మామూలు అయ్యింది.